మౌన పోరాటం మౌన పోరాటం. సువర్ణకి ఏదో ఒక రోజు ఎదురు పడతానని అనుకుంటూనే ఉన్నాను, కానీ అది ఇంత త్వరగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎన్ని రోజులు మహేంద్ర విశాలాక్షలే మనకి సమస్య, ఇప్పుడు వీళ్ళకి సువర్ణ తోడయింది. సమస్య డబుల్ కాదు ట్రిబుల్ అయింది. నా దృష్టి 4 పక్కలా ఉండాలి. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చేయండి సువర్ణ గారు. నక్షత్ర ఫోన్ ఆన్సర్ చేసేంత వరకు ఫోన్ చేస్తూనే ఉండండి. వెంటనే మనకు ఆ దుర్గ విషయం కన్ఫర్మ్ అయిపోవాలి. పోనీ మురారికి చేయండి. అయ్యో, మురారి మన ఆఫీసులోనే ఉన్నాడు కదండి. అయ్యో నక్షత్ర, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో నక్షత్ర. హలో సువర్ణ, నేను రఘురామ్ని. అబ్బా రఘురామ్, నక్షత్ర లేదా ఇంట్లో? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయదే. ఫోను ఛార్జింగ్ లో ఉంది. నక్షత్ర ఇంట్లోనే ఉంది. ముందు ఫోన్ తీసుకెళ్లి నక్షత్రకి ఇవ్వు. ఓకే, 1 మినిట్. నక్షత్ర, నక్షత్ర, అమ్మా నక్షత్ర. సువర్ణ, నక్షత్రం లేదు. ఏదైనా అర్జెంట్ పనా? నాతో చెప్పు, నేను చెప్తాను. అది నీకు చెప్తే. సరే సరే ఉండు, పెరట్లో ఏమైనా ఉందేమో చూస్తాను. వెంటనే ఫోన్ తీసుకెళ్ళివ్వు. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. ఏంటి? సువర్ణ ఫోను నీతో మాట్లాడాలంట. ద్వారకా, అత్తయ్య సారీ తీసుకో. హలో అత్తయ్య గారు. నక్షత్ర, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఫోన్ దగ్గర పెట్టుకోవచ్చు కదా. అది ఛార్జింగ్ తక్కువ ఉందని. సరే సరే, ఈ సోదంతా వాడు చెప్పాడు కానీ ముందు చెప్పేది విను. చెప్పండి అత్తయ్య. దుర్గ ఇంట్లో ఉందో లేదనేది వెళ్ళి చూసి చెప్పు. ఎందుకు అత్తయ్య గారు? అబ్బా, అదంతా డైరెక్ట్గా ఇంటికి వచ్చాక చెప్తాను కానీ ముందెళ్ళి చూసి చెప్పు. ఓకే, వెళ్తున్నాను. అమ్మా, అమ్మా, అమ్మా. అవంతి, అమ్మ ఎక్కడుంది? ఇప్పుడే స్నానానికి వెళ్ళింది. ఓకే, అయితే అమ్మని ఇప్పుడు ఈ చీర కట్టుకోమని చెప్పు. ఏంటి చీర? ఏం లేదు, నేను వస్తుంటే దారిలో ఒక షాప్లో ఒక డెమోలో పెట్టి కనిపించింది. అమ్మకి బాగుంటుందని అనిపించింది, వెంటనే కొనేశాను. వావ్, సూపర్. నీకు చీర చూడగానే అమ్మ గుర్తొచ్చింది కానీ భార్య గుర్తు రాలేదా? అవంతి, తీసుకెళ్లి ముందు అమ్మ గదిలో ఈ చీర పెట్టేసి అమ్మకి ఒక మాట చెప్పిరా. ఇవ్వు. అత్తయ్య, మీ అబ్బాయి ఒక చీర కొని తెచ్చాడు. ఇప్పుడు ఇది కట్టుకోండి. అత్తయ్య గారు, దుర్గా ఇంట్లోనే ఉంది. లోపల స్నానం చేస్తుంది. నువ్వు గదిలోకి వెళ్ళి చూసావా? లేదు. అవంతి ద్వారకతో అంటుంటే విన్నాను. ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళి చూసి చెప్పు. పదవంతి.
అవునత్తయ్య గారు, దుర్గా వాష్రూంలోనే ఉంది. స్నానం చేస్తుంది. వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అత్తయ్య గారు, అసలు ఎందుకు ఇదంతా? సరే నేనొచ్చి చెప్తాను. బాయ్. ఏంటంట? ఇదేంటి మావయ్య, మ్యాటర్ చెప్పకుండా కట్ చేశారు అత్తయ్య? దుర్గ ఇంట్లోనే ఉందని కన్ఫర్మ్ అయింది. వాట్ నెక్స్ట్? ఒక మనిషి అక్కడ ఉందని అర్థమైంది కదా. అసలు ఇక్కడ మనిషి ఉందో లేదో ఒకసారి చూద్దాం పదండి. మ్. మహేంద్ర, ఏంటలా డోర్ చాటు నుంచి చూస్తున్నావు? ఆహా, ఏం లేదు, మీ వర్క్ ఎలా జరుగుతుందో చూస్తున్నాను. నా వర్క్ కరెక్ట్ గానే జరుగుతోంది. నీకు అప్పచెప్పిన వర్క్ కరెక్ట్ గా చెయ్యి. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ. మేం పని చేసుకోవడం కాదు, నీ అంతు తేల్చే పనిలో ఉన్నాం. ఇప్పుడే ఈ రోజు నీ చాప్టర్ క్లోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎస్, మనం వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న దుర్గను చూసి. షో, ఆ ఇంట్లో ఉన్నది దుర్గ కాదు, ఇక్కడున్నదే దుర్గ. నాకు దుర్గ యాటిట్యూడ్ బాగా తెలుసు. అది అక్కడున్న మనిషిని చూస్తే కదా తెలిసేది. సరే, చూసే కన్ఫర్మ్ చేసుకుందాం పదండి. అసలు ఈ దుర్గెవరు? మన లైఫ్లోకి ఎందుకు వచ్చింది? డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. మనకి తనకి ఏంటి సంబంధం? ముందు తన గురించి మొత్తం తెలుసుకోవాలి. దుర్గ నా సవతి. జోకులేకండి, నాకంతా చాలా ఇరిటేటివ్గా ఉంది. నేను చెప్తుంది నిజం. నా భర్త రాజశేఖర్కి నేను రెండో భార్యని. మొదటి భార్య ఈ దుర్గ. ఈ విషయం మాకెప్పుడు చెప్పలేదే. ఓ గిరిజన తండాకి చెందిన మనిషిని రాజశేఖర్ మోసం చేశాడు. ఆమె రాజశేఖర్ ఇంటి ముందు మౌన పోరాటం చేసి రాజశేఖర్ని దిగొచ్చేలా చేసింది. తర్వాత తనతో మెళ్ళో తాళి కట్టించుకుంది. కాని అలాంటి దుర్మార్గుణ్ణి వద్దని రాజశేఖర్ని వదిలేసి తండాకి వెళ్ళిపోయింది. రాజశేఖర్ అప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మాకు కనిపించింది ఆ దుర్గ. కాని గిరిజన స్త్రీగా కాదు, ఒక కాలేజీ ప్రొఫెసర్గా. గిరిజన స్త్రీ టు గ్రాడ్యుయేట్, గ్రేట్. పెద్ద ప్రొఫెసర్ కాబట్టి ఎంత నాలెడ్జ్ ఉంది. చాలా డేంజరస్ లేడీ. నేనింత పెద్ద బిజినెస్ పర్సన్ అయ్యుండి తను పెంచుకున్న నా కొడుకుని నా దగ్గరికి రప్పించుకోలేకపోయాను.
నా భర్తకి శిక్ష పడకుండా ఆపలేకపోయాను. వాళ్ళిద్దరిని నా నుంచి దూరం చేసింది దుర్గే. అందుకే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి తన్ని. అలాగే ఓకే, కానీ తను మా ఇంటి ప్రాబ్లమ్స్లోకి ఎలా ఎంటర్ అయింది? ఎందుకు ఎంటర్ అయింది? తను ఎవరి సమస్యల్లోకైనా ఎంటర్ అయిపోతుంది. ఎవరికైనా సమస్యల్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఇంతకు ముందు లేడీ రాబిన్ హుడ్లా పెద్దవాళ్ల దగ్గర దొంగతనాలు చేసి చిన్నవాళ్లకి బేదవాళ్లకి పెట్టేది. తన చుట్టుపక్కల ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఉందన్నారంటే వెంటనే వాళ్ల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసేస్తుంది. అలా ఊళ్ళో చాలా మంచి పేరు సంపాదించుకుంది. అయితే జాగ్రత్తగా కాదు, చాలా టెక్నికల్గా డీల్ చేయాలి. అవును మహేంద్ర గారు. ఇదే దుర్గిల్లు. నాకెందుకు తెలీదు? మురారి వాళ్ళమ్మ దుర్గాని మీరు ఆఫీసులో చెప్పగానే నాకు ఈ ఇంటికి రావడం గుర్తొచ్చింది. అసలు అప్పుడే నేను దుర్గను చూసింటే అసలు ఇదంతా జరిగేదే కాదు. అప్పుడు మీ టైం బాగలేదు, అందుకే అవకాశం ఉండి దుర్గని చూడలేదు. ఇప్పుడు టైం బాగుంది, అందుకే డైరెక్ట్ గా దుర్గ ఎవరో తెలుసుకున్నారు. కానీ నాకు మాత్రం ఆఫీసులో ఉన్న మనిషే దుర్గా అనిపిస్తోంది. ఆ స్టైలు, ఆ ఫోర్సు అన్నీ అచ్చం దుర్గలోనే ఉంటాయి. ఇక్కడ మనకి జానకి ఎదురవుతుంది చూడండి. చూద్దాం, నిజంగా చూపలేకపోతే ఖచ్చితంగా జానకే. సరే చూద్దాం పదండి. వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? సువర్ణ అమ్మ గురించి చెప్పేసిందా? టోటల్ మ్యాటర్ అంతా తెలిసిపోయిందా? అత్తయ్య గారు, మీరేంటి మహేంద్ర గారిని తీసుకొని వచ్చారు? నక్షత్ర, కూర్చోండి. ఎవరైనా నేను నీకు తెలియకపోవడం ఏంటి? చూడండి, కేసు పని మీద మేము ఎంతో మందిని కలుస్తాం. అందరూ గుర్తుండాలని లేదు కదా. ఆయన నా భర్తకి మంచి జాబ్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి ఈ రోజు ఈ ఇల్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవడానికి కారణమైన మనిషి మహేంద్ర గారు. ఇతను మురారికి ఉద్యోగం ఇవ్వనప్పుడు కూడా ఇల్లు బాగానే నడిచింది. అయినా ఎందుకు వచ్చారు? మురారితో ఏమన్నా పనే? మురారి ఆఫీస్లోనే ఉన్నాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ అమ్మ ఎంతో నిజాయితీపర్రాలు, చాలా మంచిది అని, మంచి పనులే చేస్తుంది అంటారు కదా. ఒక్కసారి మీ అమ్మని పిలు, ఆవిడ ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. ద్వారకా, ద్వారకా, ఎవరితో మాట్లాడుతున్నావు? వచ్చేసారు, అంతా తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక్కడేనా ఉండేది? తనెవరో మీకు తెలీదా? దుర్గా కోడలు, ద్వారక భార్య. ఓ, అందుకేనా జానకితో తిరుగుతున్నావు? అసలెవరు మీరు? తెలియనట్టు నటించింది చాలు కాని వెళ్ళి మీ అత్తని పిలు. మామన దేనికి? ఆవిడగారు వస్తే మొత్తం మ్యాట్రే బయటపడుతుంది. మా ఇంటికొచ్చి ఆఫీస్కొచ్చి మా జానకిలా నటించి ఫ్రాడ్ సంతకాలు చేసింది. మా అత్తయ్య ఎవరికైనా మంచి చేస్తుంది కానీ చెడు చేయదు. మంచో చెడో ఆవిడగారు వస్తే తెలుస్తుంది కానీ ముందు పిలు. అమ్మా, అమ్మా, ఉందిగా, పిలవండి. వీళ్ళు పిలవరు అత్తయ్య గారు, నేను పిలుస్తానుండండి. అమ్మ ఇంట్లో లేదు, ఆఫీసులో ఉంది. జానకి అత్తయ్య గెస్ట్ హౌస్ లో ఉంది. ఇంట్లో లేదంటే ఆఫీసులో ఉంది, అమ్మని తెలిసిపోతుందేమో.
అత్తయ్య గారు, ది గ్రేట్ అత్తయ్య గారు, బయటకు రండి అత్తయ్య గారు, డోర్ ఓపెన్ చేయండి. మీకోసం గెస్ట్లు వచ్చారు. రండి అత్తయ్య గారు. అవంతి లోపల లాకేసిందేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. అత్తే ఇంట్లో లేదు కదా. అమ్మ ఎప్పుడు ఇంట్లోకి వచ్చింది? ఏమో నాకు కూడా తెలీదు. ఏం నక్షత్ర, ఎందుకలా తలుపులు కొడుతున్నావు? ఏమైంది? అదే మీకోసం ఎవరో గెస్ట్లు వచ్చారు అత్తయ్య గారు. గెస్ట్లా? సువర్ణ, అతనెవరు? ఇక్కడ కూడా చూపు కనిపిస్తుంది. అవును, అదే అర్థం కావడం లేదు. కానీ ఇదెలా పాసిబుల్ అయింది? అక్కడ ఆఫీసులో కూడా కళ్ళున్నాయి. అచ్చు దుర్గలాగే బిహేవ్ చేసింది. ఇక్కడ ఏమి కూడా దుర్గలాగే బిహేవ్ చేస్తోంది. సువర్ణ, నిన్నే. ఇందాక నుంచి ఎందుకలా అరుస్తున్నావు? నాకు వాష్రూమ్లోకి వినిపిస్తుంది నీ గొంతు. నువ్వు నువ్వు ఏంటి నువ్వు నువ్వు? నేనెవరో తెలియనట్టు చూస్తున్నావు? అసలెవరితను? నేనెవరో తెలీదా? నీకు నేనెవరో తెలీదా? మీరెవరో తెలిస్తే మిమ్మల్ని చూడగానే పలకరిస్తాను కదండి. నటించకండి. సోనా నటిస్తుంది, బాగా నటిస్తుంది. చూడండి, నేనుగానే ఉన్నాను. నటించాల్సిన అవసరం నాకే ఉంది. అసలు మీరెవరు చెప్పండి. ఏ జానకి, జానకి కాదు, దుర్గా. అక్కడుంది జానకి. కాదు, దుర్గే. అంటే ఇవి జానకి కాదా? సువర్ణ, ఒక్క నిమిషం. అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? నన్ను చూసి జానకి అంటున్నారు, దుర్గా అంటున్నారు, అక్కడెవరో ఉన్నారు అంటున్నారు. అసలు ఈ జానకి ఎవరు, అక్కడెవరున్నారు? అరే, నేను మీకు తెలుసు కదా. ఏయ్, నటించొద్దు, నాకు పిచ్చెక్కించొద్దు. అక్కడ గాని ఇక్కడ గాని ఎవరో ఒకరికి చూపు ఉండకూడదు. మరి ఇద్దరికి చూపు ఎలా ఉంది? ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారు? ఒకవేళ జానకి చూపు వచ్చిందేమో మహేంద్ర గారు. లేదండి, రాలేదు. అది కన్ఫామ్. మొన్నే కదా తన గదిలో పేపర్స్ ఎగిరిపోతూ ఉంటే అలా తడుముకుంటూ ఏరుకోవడం నేను విశాలాక్షి చూశాం. మరి ఇదెలా సాధ్యం? నేను అదే కదా అడిగేది. ఇప్పుడు ఆఫీసులో తనను చూసే కదా మనం వచ్చాం. సరే, ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఆ. ఏ రంగనాథ్, అక్కడ జానకుందా? ఉన్నారు సార్. ఏయ్, సరిగ్గా చూసి చెప్పు. అయ్యో, నేను మేడం గారి ఎదురుగానే ఉన్నాను సార్. ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నారు. ఆఫీసులోనే ఉందంట. మరి నువ్వు? సువర్ణ, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నా దగ్గరకు వచ్చి నేనెవరో అన్నట్టు మాట్లాడతావేంటి? అసలు ముందు ఈయనెవరో చెప్తావా? ఏయ్, నేనెవరో తెలియనట్టే మాట్లాడుతున్నావు. నేను మురారి బాస్ మహేంద్రని. ఓ, మీరేనా? మా మురారికి జాబ్ ఇచ్చి, జీతంలో హైక్ ఇచ్చి, పొజిషన్లో హైప్ ఇచ్చి తనని ఎదిగేలా చేశారు. సార్, సారీ సార్, నమస్కారం సార్. సార్ ప్లీజ్ సార్, కూర్చోండి సార్. సారీ సార్, మీరెవరో తెలియక నేను కొంచెం హార్ష్గా మాట్లాడేశాను. అయ్యో, అవతి, వెళ్ళి జ్యూస్ పట్టరా సార్కి. నక్షత్ర, సార్ నీకు తెలుసు కదా, కూర్చోబెట్టి మర్యాద చేయి. చాలే, ఆపు.
ఏయ్ నువ్విక నటించుకు. సార్ ప్లీజ్ గివ్ హర్ రెస్పెక్ట్. ఆవిడ మా అమ్మ. ఏ మీ అమ్మ ఏంట్రా? మీ అమ్మే పెద్ద డ్రామా ఆడుతుంది. ఏం డ్రామా సార్? దుర్గా, గోదావరి చాలా కలలుగంటుంది. అది జరుగుతుందా దుర్గా? మహేంద్ర, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? నీతోనే మాట్లాడుతున్నాను. నీ గురించే మాట్లాడుతున్నాను. నీ గురించి మాకంతా తెలిసిపోయాక కూడా ఇంకా నటించుకు దుర్గా.